ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహజంగా మనం యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేసే ప్రార్థన, ఆ ప్రార్థన వెనుక ఉన్నటువంటి మన ఆలోచన ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే, యేసయ్య నాకు తోడుగా ఉండాలి, నాతో ఉండాలి, ఆయన నాతో ఉంటే ఎంత బాగుండు అని మనం ఆశతో ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసయ్య మాతో ఉండాలి, నాతో ఉండాలి అనే కదమ్మా, కదా? అది మన ఆలోచన, అది మన ఆశ కూడా. ఎందుకంటే అది మనకెంతో మేలు కాబట్టి. కనుక ఏమనుకుంటామంటే మనం, యేసయ్య నాతో ఉండాలి, మాతో ఉండాలి అని. అయితే మరి ఆ విషయమై, అటువంటి వారి విషయమై మరి యేసయ్య ఏమనుకుంటాడు? ఎప్పుడన్నా ఆలోచించామా? ఏమనుకుంటాడు? యేసయ్య కూడా నేను వారితో ఉండాలనుకుంటున్నాను కనుక వారు కూడా నాతో ఉండాలి అని అనుకుంటాడు. ఏమనుకుంటాడు? మరి యేసయ్యతో మనం ఉంటే ఏం జరుగుతుంది? ఎందుకు యేసయ్య మనం ఆయనతో ఉండాలని ఆశపడతాడు? ఆయన ఎంత మంచివాడు, మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంటే, మనము పరిశుద్ధ గ్రంథం అంతటిని 3 భాగాలు చేస్తాం అనుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 3 ముఖ్య భాగాలుగా దాన్ని విభజించి మనం చూస్తే, మొదట ఆదికాండము, మధ్యలో మత్తయి సువార్త లేక సువార్తలు, చివరిలో ప్రకటన గ్రంథం. అంతే కదా ఉంటుంది. ఆదికాండ ప్రారంభ దినాలలో యేసయ్య ఆదాము అవ్వలను ఏదైనా తోటలో ఉంచి వారి కోసం ప్రతి చల్లటి పూట దిగి వచ్చేవాడంట. ఎందుకు? యేసయ్య వారితో ఉండాలని, యేసయ్యతో వారు ఉండాలని ఆశపడ్డాడు కాబట్టి కదా. పాపము చేసి మనుష్యుడు దేవునికి దూరం అయిపోతే, ఆయనే తండ్రితో ఉండడం విడిచిపెట్టకూడనంత గొప్ప భాగ్యమేమీ కాదు. నా బిడ్డలతో నేను ఉండడానికి, నా బిడ్డలతో నేను గడపడానికి యేసయ్య తండ్రితో ఉండడము గొప్ప భాగ్యమని ఎంచుకోక, నా బిడ్డలతో నేను గడపడమే నాకు గొప్ప భాగ్యము అని ఆలోచించంట శరీరధారి అయి ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ప్రకటన గ్రంథం 3వ దానిలోనికి మనం వెళ్ళినప్పుడు ఏమని తెలియజేస్తుందంటే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని చెప్తాడు. ఎక్కడ ఉందంట? ఇప్పుడు ఆదికాండములో ఈ అనుభవాన్ని, ఇప్పుడు మత్తయి సువార్త అనే సువార్తల కొత్త నిబంధన ప్రారంభాన్ని, ఇక ఈ ప్రపంచ సృష్టి ముగింపు దినమున నిత్యత్వంలో జరిగే అనుభవాన్ని మనం ఆలోచించినప్పుడు, యేసయ్య మనసులో, దేవుని మనసులో ఏమని ఉంది అంటే, ఆయన బిడ్డలతో తను ఉండాలి, తన బిడ్డలో ఆయనతో ఉండాలి అని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిద్దాం. మరి దేవుడు అలాంటి ఆశ కలిగి ఉంటే మీరు దేవునితోనే ఉన్నారా? దేవుడు నాతో ఉండాలని ఆశించడం ఒక ఎత్తు, నా దేవునితో కూడా నేనుండాలని ఆశించడం మరొక ఎత్తు. ఒక తల్లి హృదయంలో ఆశ ఏంటో తెలుసా? తల్లి హృదయంలో నా బిడ్డలు నీ కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు ఉండాలన్నది ఆమె ఆశ అంట. ఎక్కడ ఉండాలని? నీతో నా బిడ్డలు ఉండాలని. నేను అంటాను, ఆ తల్లి కూడా ఉండాలని ఆశపడి ఉంటే ఇంకెంత బాగుండేదో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము మన దేవునితో ఉండాలనే ఆశను, ఆలోచనను కలిగిన వారముగా మనము నిలిచి ఉందముగాక. అలా ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు, ఆయన దగ్గరగా మనతో ఆయన గడుపుతున్నప్పుడు, నిలిచి ఉన్నప్పుడు జరిగే ఒక అద్భుతమైన విషయాలు ఏంటంటే, ఆయన తన హృదయములో ఉన్న దానిని మనతో పంచుకుంటాడు. మనము దేవునికి దగ్గరగా ఉన్నాము అంటే, మన దేవుని హృదయాన్ని మనము గుర్తుపట్టగలుగుతాం. హల్లెలూయా. దేవుడు మనతో ఉండాలని మనం ఆశపడడమే కాదు,
దేవునితో మనం ఉండాలని కూడా మనం ఆశ కలిగి ఉండాలి. దేవుడు మనతో ఉండడం మూలంగా దేవుడు తన మనసులో ఉన్న విషయాలను పంచుకుంటాడు. దేవునికి సమీపం ఉండడం వలన మనం ఆయన మనస్సును ఎరిగి ఉంటాం. ఆయన హృదయంలో ఉన్న వాటిని మనం గ్రహిస్తాం. దాని ద్వారా మనం దేవుడు కోరిన రీతిలో జీవిస్తాం. అలా జీవించగలిగితే నా హృదయానుసారుడు అని చెప్పిన దావీదు వలె మనం దీవించబడతాం. చాలామంది ఈ రోజున ప్రపంచంలో భక్తి చేస్తున్నారు, చాలామంది ఈ రోజుల్లో సేవ చేస్తున్నారు, చాలామంది ఈ రోజుల్లో మందిరాలకు వెళ్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. కానీ హృదయానుసారముగా జీవించటం, హృదయానుసారంగా సేవ చేయడం, హృదయానుసారంగా ప్రవర్తించడం అనేది అతి తక్కువ మంది చేస్తున్నారు. అతి తక్కువ మంది చేస్తున్నారు. ఒక క్రైస్తవుడు, ఒక సంఘం నేర్చుకోవలసిన అద్భుతమైన అనుభవం ఏంటంటే, నేను నా యేసయ్యకు దగ్గరగా ఉండి నా విషయమై, నా గురించి, నా కుటుంబము గురించి నా దేవుడు ఏమి తలంచుచున్నాడు, ఏమి ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఏమి రూపొందించుకుని ఉన్నాడు ఆయన ఆలోచనల్లో అని గుర్తుపట్టి దానికి అనుగుణముగా జీవించడమే గొప్ప బాధ్యత, గొప్ప అనుభవమై ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు మేలు కలిగితే చాలు అన్నవాడు గుడికి వెళ్తాడు, దర్గాకి వెళ్తాడు, అవసరమైతే ఇంకొకటి ఏదైనా ఎక్కడికైనా వెళ్తాడు. నాకు ఆరోగ్యం కలిగితే చాలనుకున్నవాడు గుడికి వస్తాడు, ఆసుపత్రికి వెళ్తాడు, మరలా వెళ్ళి మరొకటి ఏదైనా చేస్తాడు. కానీ ఆ క్రైస్తవుడు గనక నేను దేవుడు కోరినట్లుగానే జీవించాలి, దేవుని హృదయాన్ని ఎరిగి జీవించాలి, దేవుని హృదయాన్ని ఎరిగి పరిచర్య చేయాలి, దేవుని హృదయానుసరుడుగా నేను ప్రవర్తించాలి అని గనక ఆశపడితే దేవునికి సమీపంగా రావడానికి, దేవుని సమీపంగానే అతని జీవితాన్ని దృఢపరచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలారా, దేవునితో మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారా? దేవుని వలన పొందే దీవెనలు మాత్రమే తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? అడిగితే నేను మీ హృదయాలు చెప్పమని కోరుకునేది ఏంటంటే, నాతో కాదు, మీ నోరు కాదు, మీ హృదయం చెప్పడం ఏంటంటే, నా దేవునికి దగ్గరగా ఉండి నా దేవుడు నా గురించి ఏమి ఆలోచిస్తున్నారో, నా దేవుడు నా గురించి ఏమి తలంచుచున్నారో ఆయన హృదయమును నేను గుర్తెరిగి జీవించడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ పొందిన దినము మొదలుకొని, దేవుని సన్నిధికి వచ్చిన దినం మొదలుకొని మన జీవితాలలో బాధ్యతగా తీసుకోవాల్సింది ఏమిటంటే, నేను దేవునికి సమీపమై దేవుని స్వరాన్ని వినాలి, దేవుని హృదయాల తలంపులను గుర్తుపట్టాలి. దేవుడు నా జీవితంలో ద్వేషించే వాటిని నేను పోగొట్టుకోవాలి, నా జీవితంలో దేవుడు ఆశించే వాటిని నేను చేతపట్టుకోవాలి, దేవుడు కోరిన రీతిలో నేను బ్రతకాలి, దేవుడు కోరిన రీతిలో నా కుటుంబాన్ని, నా ఆత్మీయతను, నా బిడ్డలను పెంచాలి అని ఆలోచించటం ప్రారంభిస్తే అది నిజమైన భక్తికి పునాది, అది నిజమైన రక్షణ అనుభవానికి సూచన, అది నిజమైన యేసయ్య మనసెరిగిన వారి యొక్క లక్షణం అమ్మా. కాబట్టి ఈరోజు మీరు దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నారా? దేవుని మనసు నెరిగి ప్రవర్తిస్తున్నారా? దేవుని ఆలోచనకు అనుగుణంగా బ్రతకడానికి ఇష్టపడే వ్యక్తులేనా? ఒకసారి దేవుని వాక్యంలో నుంచి మీరు గుర్తించాలి. ఈ సాయంత్రపు మధ్యాహ్నం వేళ పరీక్షించుకోవాలి అని చెప్తుంది. ఇలా మనం జీవించగలిగినప్పుడు దావీదు వలె వర్ధిల్లుతాం, బండ మీద కట్టబడిన ఇంటి వలె సంరక్షించబడతాం. ఆయన ఆజ్ఞలు గైకొని వారుగా మనం ఉన్నందున విధేయులకు కలుగు ప్రతి విధమైన కృపలను మనం అనుభవిస్తాం. అలాంటి మనస్సు కనుక మీరు కలిగి ఉంటే, ఎవరైతే దావీదు వలె, ఎవరైతే బండ మీద కట్టబడిన ఆ ఇంటి వలె క్షేమంగా వర్ధిల్లే కుటుంబాలుగా, పరిచర్యగా, బిడ్డలుగా ఉండాలని ఆశపడితే
అటు వారితో దేవుడు చెప్పే కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. ఈరోజు నేను చెప్పే వాక్య సందేశం యొక్క సత్యం ఏంటంటే, ఆయనకు సమీపంగా ఉన్నవారికి ఆయన చెప్పు సంగతులు అనండి. నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏంటంటే అమ్మా, దేవుని హృదయానుసారులకు ఆయన చెప్పు సందేశములు, దేవునికి సమీపంగా ఉండేవారికి ఆయన చెప్పే సంగతులు. ఇది నా అంశం, ఇది నేను చెప్పాలనుకున్న మాట. దాని కొరకు మీరు ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్తే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. 2వ అధ్యాయం దేవునికి దగ్గరగా ఉన్న సంఘస్థులతో దేవుడు కొన్ని సంగతులు చెప్తున్నాడంట. దేవుని ఆత్మ సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అని కొన్ని సంగతులు చెబుతూ ఆ సంఘములో ఉన్న దైవజనుడైనటువంటి సంఘపు దూత అని పిలువబడుతున్న దైవజనులకు కొన్ని విషయాలను యోహాను ద్వారా దేవుడు తెలియజేస్తూ, నాకు దగ్గరగా వచ్చారు కదా, నా మాట వినండి, ఆశీర్వదించబడాలని కోరుకున్నారు కదా, వారికి ఈ సంగతులు చెప్పు అని ఆయన చెప్తున్నాడు. ఆ సంగతులు ఏమిటో మనం వినడానికి ప్రయత్నిద్దాం. అందులో మొదటిది చెప్పు, రూబెన్. వీడి పేరు రూబెన్. ఇంకోటి ఎవడున్నాడు? రారా. నీ పేరేంటి? అనిల. అనిల్. వీళ్ళిద్దరు సంఘము అనుకుందాం, మనందరం అనుకుందాం. ఏం పేరు నీ పేరు? సుదర్శన్. వీడి పేరు సుదర్శన్. సుదర్శన్ కాసేపు యేసు ప్రభుని చేసేద్దాం. ఉంటావా లేదా? యేసు ప్రభుగా ఉండాలి, మరి ఇక్కడే కాదు, కింద కూడా ఉండాలి. యేసు ప్రభు అని మనం అనుకుందాం. వీళ్ళిద్దరూ చర్చ్ వాళ్ళు, సంఘస్థులు, అంటే మనమే. ఈ రూబెన్కి యేసయ్య వీడితో ఉండడం అంటే ఇష్టం. ఈ రూబెన్కి కానీ యేసయ్యతో ఈడుండడు. ఎట్టుంటాడంటే ఇటు తిరిగి ఉంటాడు. కానీ యేసయ్య ఈయన వదిలిపెట్టకుండా ఎలాగ ఉండాలంటాడు. అర్థమవుతుందమ్మా? పాటలు పాడతాడు, మందిరానికి వస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, వాక్యాలు వింటాడు. ఓ అసలు ఎంత పెద్ద భక్తుడిలా ఉంటాడో. కానీ యేసయ్య వీడితో ఉండాలి, కానీ యేసయ్యతో వీడుండడు. ఇక ఈడున్నాడే అనిల్ గాడు, వీడికి యేసయ్యతో ఉండడం ఇష్టం, యేసయ్య అతనితో ఉండడం కూడా ఇష్టం. వీడికి చెప్తామని యేసయ్య ఎన్నో సంగతులు మనసులో నుంచి, ఒరే రూబేను అంటే ఇటు చూడడు, ఇటు చూస్తూ ఉంటాడు. వీడికి కనబడేదంతా ఏంటి? పక్కింటోళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, పక్కింటోళ్ళు బంగారం కొనుక్కున్నారు, పక్కింటోళ్ళు ఆ చీర కొనుక్కున్నారు, వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, బండి ఉంది, బైక్ ఉంది, ఏంట్రా నాయన ఇదంతటి. యేసయ్యేమో రూబెన్, రూబెన్ మందిరానికి రారా. వీడికి వినపడదు, వీడికి ఇటువైపు వినపడుతుంది. సినిమాకి వెళ్దాం, వస్తావా? సినిమాకి వెళ్దాం. వస్తాను. కూటానికి వెళ్దాం రా. వినపడదు వీడికి, సినిమా వినపడదు. ఈ మాదిరి ఉన్నాడు అనమాట ఒక భక్తుల సమూహం. ఇలా ఉంది. కానీ వీడున్నాడే, అనిల్ ఉన్నాడే, చక్కగా యేసయ్య ఏది చెప్తే అది వింటూ ఉంటాడు. మనము ఈ రూబెన్లా ఉందామా, అనిల్లా ఉందామా? అనిల్ అనే. ప్రైజ్ గాడ్. అప్పుడు అనిల్ అంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఎందుకంటే ఈయనతో యేసయ్య వీడితో ఇద్దరితో కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఏం పాట పాడుకుంటారు తెలుసా? ఏం పాట పాడుకుంటారు తెలుసా? నాలో నీవు, నీలో నేను, నాలో అనండి, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి కోరలేదు ఈ లోక స్నేహం, ఆశించలేదే ఏ ఘనతనైనా, నే కోర పడు ఈ లోక ఆశించలేదే ఏ ఘనతనైనా, నీవుంటే చెప్పు, నీవుంటే చాలని నిన్ను చేరినానే,
నీవుంటే చాలని నీలుంటే నీవుంటే చాలని నిన్ను చేరినా అని పాడుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆడు నువ్వు ఉంటే చాలు, నాకు లోకం కావాలి, నాకు నేను నీతో ఉండను అంటాడు వాడు. ఇట్లా వీళ్ళిద్దరూ ఇంత ఐక్యంగా ఇంత చక్కగా యేసయ్యతో కలిసి ఉన్నప్పుడు ఈ యేసయ్య చాలా సంగతులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎందుకంటే దగ్గరగా ఉన్నాడు కదా, ఇద్దరు కలిసి ఉన్నారు కదా, కాబట్టి చాలా సంగతులు చెప్తున్నాడు తన ఆత్మ ద్వారా, తన సేవకుల ద్వారా. అమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్యతో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే డ్రెస్సు మార్చడు, మార్చినా మార్చకపోయినా. యేసయ్యతో ఉన్నాడంటే బైబిల్ మార్చడు, మార్చినా మార్చకపోయినా. యేసయ్యతో ఉన్నాడంటే వాడిలో కనిపించే లక్షణం ఏంటి తెలుసా? యేసయ్య చెప్పింది గ్రహిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. యేసయ్య చెప్పింది అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఈ యేసయ్య ఇలా ఆత్మ ద్వారా వీళ్ళకి చెప్తూ ఉంటే మొదట ఏం చెప్పాడంటే, నన్న అనిల్. అనిల్ అంటే ఎవరు? అనిల్ అంటే ఎవరు? మనమే కదా, సంఘమే కదా. సంఘమా, నాకు నీవు నాపై ఉన్న మొదటి ప్రేమను కోల్పోయావు అన్నాడు. 4వ వచనము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం. అయినను మొదట నీకు ఉండిన ప్రేమను వదిలితివని ఇలా అంటున్నాడు. అనిలు, నాతో నీవు ఉన్నావురా, నీతో నేను ఉన్నావు, కానీ మొదటి ప్రేమను నువ్వు నా మీద నుంచి పోగొట్టుకున్నావయ్యా అని చెప్పి. అసలు వీడికి ఏం తెలియట్లా, ఈ చర్చకొచ్చి పోయేవాడికి ఏం తెలియట్లా. దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి మొదట నీకు నా మీద ఉన్న ప్రేమను కోల్పోయావని దగ్గరగా ఉన్నవాడికి చెప్తున్నాడు. వెంటనే ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత ఆ ప్రేమలోనికి వస్తే ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు నన్ను మరలా మొదటి ప్రేమతో ప్రేమిస్తే నువ్వు అన్ని విషయాలలో జయిస్తావు. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి అన్న, కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. మీకు చూడండి దేవుని వాక్యాన్ని బిడ్డలారా, మళ్ళీ ఆలకించండి. మా చాలా జాగ్రత్తగా తల ఎత్తి ఆలకించండి. నీవు నేను దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు మనతో చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? నీవు నన్ను ప్రేమించే విషయంలో లోపం కలిగి ఉన్నావు. మొదటి ప్రేమతో నన్ను ప్రేమించటంలా, ఈ మొదటి ప్రేమతో నీవు నన్ను ప్రేమించటం లేదు గనక నువ్వు చాలా విషయాల్లో ఓడిపోతున్నావు. నీవు గనక మరలా ఆ మొదటి ప్రేమలోకి రాగలిగితే నీవు జయిస్తావు. నువ్వు ప్రతి విషయంలో జయించిన దానివే పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలాలను జయ జీవితమునకు రహస్యం ఎక్కడుందో తెలుసా? దేవుని ప్రేమించటంలో. అనండి, ఎక్కడుంది? దేవుని ప్రేమించడంలో. దేవుని ఎలా ప్రేమించాలి? మనం దేవుని ప్రేమించడం లేదు అని కాదని అర్థం. ప్రేమిస్తున్నాం, కానీ ఆయన కోరిన స్థాయిలో ప్రేమించాలి. అంటే మన ప్రేమ యొక్క ప్రాధాన్యత ఒకసారి పరిశీలిస్తే డౌన్ అయిపోయింది. ఆ సంఘం యొక్క ప్రేమ ఏమైంది? అమ్మ యేసయ్య అంటే ప్రేమ ఏమైంది? తగ్గిపోయింది. అనిల్, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావురా, కానీ మొదట్లో ప్రేమించినంత ప్రేమించట్లా. ఎలాగమ్మా? స్టార్టింగ్లో ఎలా ప్రేమించావు నువ్వు? ప్రారంభంలో ఎలా ఉన్నావు నువ్వు? ప్రారంభంలో నా ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇచ్చావు నువ్వు? నేను పిలిస్తే నా పిలుపుకి ఎంత త్వరగా నువ్వు రెస్పాండ్ అయ్యేవాడు. నా పరిచర్య అంటే ఎంత ఇష్టపడేదానివి, సేవకులంటే ఎంత ఇష్టపడేదానివి, సంఘం అంటే ఎంత ఇష్టపడేదానివి, వాక్యం అన్నా వాక్యంలో ఉన్నటువంటి అనుభవాలంటే ఎంత ఆసక్తి ఉండేది నీకు. ఇప్పుడు ఏదో పేరుకు మాత్రం ఉన్నావు కానీ ఏం లేదు మా తలపక్క పేరుకి. యేసయ్య తన ప్రేమించే విషయంలో మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు. మనల్ని ఏం కోరుకుంటున్నాడు? మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు. ఒకసారి మనం మన ప్రేమను పరీక్షించుకుందాం. విలియం కేరీ అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి మిషనరీగా వచ్చారు మన దేశానికి. ఈ రోజున బైబిల్ మనం చదువుతున్నాం అంటే, ఈ రోజున భారతదేశం అనేటువంటిది ముద్రణ యంత్రాంగాన్ని కానివ్వండి,
అనేకమైనటువంటి ఆచారాల నుంచి విడుదల కానివ్వండి, అనేక విధాలైనటువంటి సంస్కరణలు భారతదేశంలో విడిపించబడి, మరి సతీ సహగమనం అంటారు. అంటే భర్త చనిపోతే భర్తతో సహా నిప్పులతో తోసేవారు, బాల్య వివాహాలు చేసేవారు చిన్న పిల్లలకి, పెద్ద 70-80 ఏళ్ల వయసు వాళ్ళతో. ఇలాంటి భయంకరమైన ఆచారాలను, భయంకరమైన మూఢనమ్మకాల నుంచి భారతదేశాన్ని ఒక విడుదలలోకి తీసుకొచ్చిన మహనీయుడు విలియం కేరీ అనే దైవజనుడు. ఆ దైవజనుడు ఎక్కడ సేవ చేశారంటే కలకత్తా నగరంలో సేవ చేశారు. ఆ కలకత్తా నగరంలో సేవ చేస్తున్న కాలంలో ఆయన కలకత్తా బ్రిడ్జ్ దగ్గర, ఆయన అక్కడ ఉన్నటువంటి నది దగ్గర నిలబడి చూస్తూ ఉంటే ఇద్దరు పిల్లలతో ఒక తండ్రి వెళ్ళాడంట నదిలోనికి. ఎంతమంది పిల్లలతో? అందులో ఒకడు కుంటివాడు, ఒకడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడంట. కొన్ని నిమిషాలు అలా గమనిస్తూ ఉన్నాడు ఆ దైవజనుడు. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడంట, ఒక పిల్లవాడితోనే వచ్చాడంట, ఇంకో పిల్లవాడు లేడంట. నా మాట అర్థమవుతుందమ్మా? ఒక పిల్లోడు వచ్చాడు, ఇంకో పిల్లోడు లేడు. పరీక్షగా అరే ముగ్గురు పోయారు కదా, ఇద్దరు వస్తున్నారు, ఏంటి 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 అనుకుంటున్నాడు. వచ్చేటప్పుడు కుంటుకుంటూ వెళ్ళినోడు లేడు, ఆరోగ్యంగా వెళ్ళిన వాడు వీడితో రావట్లా, కుంటుకుంటూ వస్తున్నవాడు వస్తున్నాడు. అర్థమైందమ్మా? ఒకడు కుంటివాడు, ఒకడు మంచివాడు, ముగ్గురు వెళ్ళారు. తండ్రితో పాటు కుంటుకుంటూ వస్తున్నటువంటి కొడుకు వస్తున్నాడు, కానీ మంచి కొడుకు రావట్లేదు. పరుగును వెళ్ళాడు. అయ్యా మీరు ముగ్గురు వెళ్ళారు కదా, ఇద్దరే వస్తున్నారేంటి? ఆయన అన్నాడంట, దేవతకి నదికి నా కొడుకుని ఇచ్చేసానయ్యా ఒకడిని అన్నాడంట. అలా నదిలో ముంచేశాడు. నదికి ఇచ్చేసానయ్యా. గుండె పగిలిపోయినంత పని అయింది. ఇస్తే ఇచ్చావు కానీ మంచోడిని ఇచ్చావేంటి, వీడిని ఇవ్వచ్చు కదా. దేవుడికి ఇచ్చేటప్పుడు మంచిది ఇవ్వాలి కానీ కుంటిది ఎలా ఇస్తామయ్యా? అసలు దేవుడు కానీ దేవుని చేత సృష్టించబడినటువంటి ఆ నదిలో ఆ సృష్టికి బిడ్డలను ఇవ్వడమే ఒక హత్యతో సమానమైన విషయం. అసలు ఎంత వైరాగ్యం దేవుని కాని వాళ్ళ మీద చూపిస్తున్నాడు. దానికి తోడు ఇబ్బంది పడుతున్నటువంటి అంగవైకల్యంతో ఉన్నవాడిని ఇతను సాకుతూ ఆరోగ్యవంతుడికి ఆ యొక్క నది పేరు మీద దేవుడికి ఇచ్చానని చేశాడు. హైందవుడిగా ఇతనికి ఉన్న వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనలో మనం చూస్తే ఒక నిజము కాని దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిలో, అతని భక్తిలో అంతటి స్థాయిగా అనిపిస్తుందే ప్రేమ. మరి జీవము కలిగిన, మన కొరకు ప్రాణం ఇచ్చిన, మన కొరకు మహిమను విడిచి లోకానికి శరీరధారి అయి వచ్చి ప్రాణమును కలువరి సిలువలో అర్పించిన దేవునిని ప్రేమించే విషయంలో మనం కలిగి ఉన్న స్థాయి ఏంటి? ఆయనకిచ్చిన ప్రాధాన్యత ఏమిటి? అదే అంటున్నాడు ఎఫెసులో ఉన్న సంఘముతో. ఆ సంఘం దగ్గరగా ఉంటే, ఆ సంఘమా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నన్ను ప్రేమించే విషయంలో నా ప్రాధాన్యత నీ భర్త తర్వాత, నీ పిల్లల తర్వాత, నీ డబ్బు తర్వాత, నీ పని తర్వాత, నీ ఆరోగ్యం తర్వాత, నీ బంధువుల తర్వాత, నీకున్నటువంటి అనేకమైన సుఖ భోగాల తర్వాతే కదా. నాకు నచ్చటంలా. అలా నన్ను ప్రేమించడం వల్ల నువ్వేమైపోయావు తెలుసా? ఓడిపోతున్నావు. ఏమవుతున్నావు? అపజయాల పాలైపోతున్నావు. చీకటి శక్తులు నీ మీద జయాన్ని పొందుతున్నాయి. లోకం నీ మీద జయాన్ని పొందుతుంది. అనేక విషయాలు అపజయాల పాలైపోతున్నావు. ఈరోజు ఉదయకాల సమయంలో ఎఫ్ఎస్సి సంఘములో వాని వలె మనం ఎవరమైనా ఉన్నామేమో, ఏ విషయాల్లోనైనా ఉన్నామేమో. యేసు ప్రభు పేతురు దగ్గరికి వెళ్ళి అడిగిన మాట ఏంటి తెలుసా? పేతురు, వీరందరికంటే ఎక్కువగా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? ఏం చేస్తున్నాడు? ఎలా ప్రేమిస్తున్నావు? వీరందరికంటే. ఎవరికంటే అమ్మా? వీరందరికంటే, నీతో ఉన్న వారందరికంటే, నీ వారు అనుకుంటున్న వారందరికంటే, నీకంటే, నీకున్నవన్నిటికంటే నన్నే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము. దట్స్ మీన్ నా సేవ చేయి. కానీ యేసయ్య సేవకుల నుంచి, సేవ నుంచి కోరేది ఏంటో తెలుసమ్మా? వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏం చేస్తున్నావా? చెప్పాలి. ఎవరిని? యేసయ్యని ఎక్కువ ప్రేమించటం అనేది
మనం పరీక్షించుకునే అనుభవం ఎప్పుడు వస్తుందంటే మనం యేసయ్యకు దగ్గరగా ఉన్నప్పుడు. ఎప్పుడమ్మా? యేసయ్యను ప్రేమిస్తే ఆ ప్రేమకు గుర్తుగా అప్పుడు మనం ఏది చేసినా, మించు ప్రభువా నేను ప్రేమించకపోవడం వల్ల అపజాల పాలైపోతున్నాను ప్రభువా అంటే యేసయ్య అంటున్నాడు, జయించిన నీకు పరదేశిలో జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను, ఇక నీకు మరణము లేదు, నిత్య జీవానికి నీ వారసుడివి అన్నాడు. చెప్పండి ప్రభుని కనపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయిపోయిన తర్వాత అనిల్ గారికి ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రభువా ఇంతేనా, ఇంకేమన్నా నాకు చెప్పాలనుకుంటున్నావా? ఎందుకంటే దగ్గరగా ఉన్నారు కదా. వీళ్ళిద్దరు పాట ఏంటి పాడండి, వీళ్ళిద్దరు ఏం పాడుకుంటారు? నాలో నీవు నీలో నన్నేను కలిసుంటే అంతే చాలయా, కలిసుంటే అనుకుంటారు కదా. అనుకుంటూ ప్రభువా ఇంకేమనుకుంటున్నావు నా గురించి, ఇంకేమనుకుంటున్నావు చెప్పు ప్రభువా అని అంటే ఇంకా యేసయ్య చెప్తున్నాడు. చూడండి ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. ఇప్పుడు అంటున్నాడు అనిల్, నీకు 10 రోజులు శ్రమ కలగబోతుందిరా, మరణం వరకు నమ్మకంగా ఉంటావా? అప్పుడు నీకు నేను జీవ కిరీటం ఇస్తాను. ఎక్కడ ఉండమంటున్నాడు? కూర్చోండి అన్న. ఇప్పుడు చూడండి, యేసయ్యకు దగ్గరగా ఉన్న సంఘంతో దేవుడు ఏం చెప్తాడో, ఏ సంగతులు చెప్తాడో కదా మన అంశం. అదేనమ్మా. ఏం చెప్పాడు? నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమించలేదు, నువ్వు ప్రేమించమ్మా అని చెప్పాడు సంఘంతో. ఇంకో సంఘంతో ఏం సంగతులు చెప్తున్నాడంటే, నీకు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమలో నువ్వు నమ్మకంగా ఉంటావా అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? శ్రమలో 10,000 ఇస్తా, కరెక్ట్గా పని చేస్తావా అన్నారు అనుకోండి, మనం ఏమంటాం? చేస్తానండి అయ్యా, చేస్తానండి. అలా కాకుండా 10 వాతలు పెడతా, కరెక్ట్గా పని చేస్తావా? చెప్పాలి. 10 వాతలు పెడతా, కరెక్ట్గా పని చేస్తావా? నీకు దండం పెడతా, పని కాదులే కానీ అంటాం కదా. కానీ నా ప్రభు కోరుకునేది అదే. ఎందుకంటే ఈ శ్రమలో కూడా మనం ఫలించాలన్నది యేసయ్య యొక్క లక్షణం. శ్రమలో కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు, శ్రమలో కూడా కోల్పోకూడదు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఇలాగే మందిరానికి కొంతమంది కొత్తగా వస్తున్నారు. అందులో కుటుంబం చక్కగా అన్యుల జనుల నుంచి యేసుప్రభుని ఎరగనటువంటి కుటుంబాల నేపథ్యంలో నుంచి వచ్చింది ఆమె. ఆ కుటుంబం ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ మందిరానికి వాళ్ళు రావట్లేదు. మందిరానికి మరి పాస్టర్ గారి పని అడగాలి కదా. అమ్మా ఏంటమ్మా ఈ మందిరానికి రావట్లేదంటే, ఏం జరగట్లేదండి, ఏమొస్తాం అందంట. ఏమి అంతే కదా నాన్న, ఏదైనా జరిగితే కదా వస్తాం. ఏం జరుగుతుంది? వచ్చాం, ఒక 5 వారాలు వచ్చాం, 6 వారాలు వచ్చాం, ఏం జరగట్లేదు అందుకే రావట్లేదు అన్నాడంట. ఏం జరగాలి, ఏం జరగాలి, ఏం జరగాలి, వీళ్ళకి ఏం జరిగితే ఏం జరగట్లేదంట ప్రభు, ఏదో కూడా జరిగించు ప్రభు అని పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట. కరెక్ట్గా 4-5 వారాల తర్వాత మళ్ళీ మందిరానికి వచ్చాడంట. మళ్ళీ మందిరానికి వచ్చారు ఆ కుటుంబం. ఎలా వచ్చారు? కట్లు వేసుకొని, తలకు కట్టు, చేకు కట్టు వేసుకుని ఎట్లా వచ్చారు? అయ్యా ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగింది. ఓహో ఏం జరగట్లేదని రాలేదు, యాక్సిడెంట్ జరగని ఇన్ని రోజులు నువ్వు రాంది, ఇప్పుడు యాక్సిడెంట్ ఇప్పుడు జరిగిందా నువ్వు మందిరానికి రావడానికి కావలసిన కార్యం అని నేను మనసులో అనుకుని భలే జరిగింది అనుకున్నాంట పాస్. మరి బయటికి చెప్తూ ఊరుకోరు కదా. కానీ అయ్యా నీకు జరగకూడదే జరిగింది. ఏం జరిగింది? నీకు జరగవలసింది ఏంటంటే, అసలు నీకు 5-6 వారాల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్న కార్యాలు జరగట్లేదని నువ్వు అనుకున్నావు చూడు. ఆ నిరాశలో కూడా ప్రభు మందిరానికి నువ్వు నమ్మకంగా వచ్చినట్లయితే ఈ కీడు తప్పేది, మేలు కలిగేది. నీకు జరగకూడదు జరిగిందయ్యా అని బాధపడ్డాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, ఒక 4-5 వారాల పాటు కొంచెం కార్యాలు జరగలేదని, మేలు కలగలేదని ఏం చేశాడు? మందిరం మానేశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, 10 రోజులు నీకు శ్రమ కలుగుతుంది, శ్రమలో సైతం నమ్మకంగా ఉంటావా? అమ్మా ఎలా ఉండాలంట? హింస అయినను, కరువైనను, ఖడ్గమైనను,
ఉపద్రవమైనవు, ఇప్పుడున్నవైనను ఇక రాబోయేవైనను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపేవి కాదు, ఎవరు ఏది ఎడబాపలేదు. అలా ఉండాలని ప్రభు తన దగ్గరగా ఉన్న వారితో చెప్పే సంగతి, రెండవ సంగతి. హల్లెలూయా. దేవుడు తన దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్తాడు. దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్తాడు. నా నిమిత్తం శ్రమ పడాలి, నా నిమిత్తం సహనం కలిగి ఉండాలి, నా నిమిత్తం ఓర్చుకోవాలి, నా నిమిత్తం నువ్వు ప్రయాసపడాలి, నా నిమిత్తం నీవు భరించాలి. ఇలా నమ్మకంగా 10 దినాలు నువ్వు ఒక సంపూర్ణత పొందే వరకు, ఆ జీవ కిరీటం పొందే వరకు నీవు నమ్మకంగా మరణం వరకు ఉంటావా అని సంగతి చెప్తాడు. పిల్లరా, ఎవరైతే నమ్మకముగా మరణం వరకు దేవునితో, దేవుని సంఘములో సేవకులతో నమ్మకంగా ఉంటారో వారికి దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. ఓర్ఫా రూతు ఎంతమంది తెలుసు? ఆమె పరీక్షించింది. అమ్మ 10 దినాలు శ్రమ కలుగుతుంది అన్నట్టుగా, నాకు ఆస్తిపాస్తుల్లో, నాకు యజమానుడు లేడు, పెళ్లి చేసుకుని పిల్లలు కలిగినా నీకు పెళ్లి చేసుకునే అంత వయసు, ఆ పిల్లల్ని పెంచి కని పోషించి నీకు ఇచ్చే పరిస్థితి నాకు లేదు, నాతో రావద్దు అంటే కొంత దూరం వచ్చి నాకు ఓర్ఫా ఏం చేసింది? వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమంది? నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీవున్న చోటే నేను ఉంటాను. ఒక అద్భుతమైన మాట అంటదండి, నీవు పాతి పెట్టబడిన చోటనే నేను పాతి పెట్టబడి, మరణం వరకు నీ విషయంలో నేను నమ్మకంగా ఉంటాను. ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? ఎప్పటి వరకు? ఉపవాస పండుగల వరకేనా? ఎస్. అందువలన రూతు ఏం జరిగింది? ఆశీర్వదించబడి. నా దేవుడు ఎప్పుడు నమ్మకత్వాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా ఉన్నవానికి మెండుగా దీవెనలు అనుగ్రహించబడతాయని వాగ్దానం చేస్తాడు. దేవుడిని నెమ్మదిగా 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 నమ్మకత్వాన్ని బట్టి నీకు ఇస్తాడు. మీ ఇంటి తరాలు ఎవరికి ఇచ్చేళ్తారండి ఊరెళ్ళేటప్పుడు? నమ్మిన వాళ్ళకా, నమ్మని వాళ్ళకా? మీ ఇంటికాడ పక్కన ఇల్లు చాలా మీకంటే పెద్దది, డబ్బున్నోళ్ళు, చాలా గొప్పోళ్ళు అయినా సరే ఇల్లుకి తాళం ఇస్తారా? మీ ఇంటి ఇటు పక్కన ఉన్న వాళ్ళు, చిన్నవాళ్ళు, పేదవాళ్ళు అయినా సరే నమ్మకస్తులైతే నమ్మి, అయ్యా ఈ తాళాలు మా అబ్బాయి రాగానే ఇవ్వండి, మా ఆయన పన్నించి రాగానే ఇవ్వండి, మా అమ్మాయి స్కూల్ నుంచి రాగానే ఇవ్వండి అంటారు కదా. ఎవరికి ఇస్తారు? నమ్మకస్తులకి. నీకున్నటువంటి ఇంటిలో ఉండే ఆ 4 రకాల పాత్రలు, 4 రకాల ఆ వస్తువులకే నువ్వు నమ్మకస్తుని వెతుకుతుండే, నా ప్రభువు పరసంబంధమైన, ఏ సంబంధమైన దీవెనలతో నింపడానికి నమ్మకత్వం చూడరా. మందిరంలో ఎలా ఉన్నావో పరీక్షించడా, శ్రమలో ఎలా ఉన్నావో పరీక్షించడానికి శ్రమలను పంపించి ఆయన పరీక్షించడా. అది నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, యేసయ్యకు దగ్గరగా నీవు ఉన్నప్పుడు, యేసయ్య నీకు దగ్గరగా ఉన్నప్పుడే. గుడికి వస్తే కాదు, వాక్యం వింటే కాదు, ఉపవాసం ఉంటే కాదు, నీ హృదయము దేవునికి దగ్గరగా ఉంటే, నీ జీవితం యేసయ్య వెలుగులో నడుస్తూ ఉంటే, యేసయ్య రెక్కల కిందనే నీ కాపురం కలుగుతూ ఉంటే వింటూ ఉంటావు, నమ్మకంగా బ్రతుకుతావు. ఇక 3వ సంగతి కూడా నేను మీకు జ్ఞాపకం చేసి, మరి తమ్ముడు నాకు ఇచ్చిన సమయం పూర్తిగా వస్తుంది, నాకు దగ్గరగా ఉన్న కాబట్టి చెప్తున్నా. నీ మీద కొన్ని లోపాలు, కొన్ని సంగతులు నీకు చెప్పాలి అని చెప్తున్నాడు. ఏంటి నాన్న? చదువమ్మా. విగ్రహములను బలి ఇచ్చిన దానిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. నీవు అనుసరించవలసిన బోధ ఏమిటో తెలుసా? వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును ఉన్నారు. కానీ ఈ సంఘములో కొందరంట అపోస్తుల బోధలో కాదు, బిలాము బోధలో ఉన్నారంట. ఏ బోధలో? బిలాము బోధ అనేది మనం చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను అంత ఎలాబొరేట్గా మీతో మాట్లాడను, అంటే అంత విపులంగా చెప్పను. కానీ బిలాము గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్న సంగతి మీకు తెలుసా? ఎక్కడుంది? తెలుసు. ఎక్కడుంది అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి మోషే ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు వారు ప్రయాణములో మోయాబు రాజ్యంలో జరిగినటువంటి అనుభవం సంఖ్యాకాండం అనే పుస్తకంలో ఉంది. ఏ పుస్తకంలో? ఏమిటంటే, మోయాబుకు ఒక రాజు ఉండేవాడు, అతని పేరు బాలాకు. ఏమిటమ్మా? ఈ ప్రజలను గెలవలేము కదా, ఈ ప్రజల నాశనం కోరుకోవాలనే ఆలోచన
బాలాకు అనే రాజు బిలాం అనే ఒక ప్రవక్తను పిలిపించాడు. ఈ బిలాం అనే ప్రవక్తకు ఉన్న టాలెంట్ ఏంటంటే శపిస్తే శపించబడతారు, దీవిస్తే దీవించబడతారని నమ్మకం. వీడు పిలిచి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి, ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నారు, వాళ్ళని ఎవరు గెలవలేకపోతున్నారు, మనం కూడా ఓడిపోతాం బాబు, నువ్వు వెళ్ళి వాళ్ళని శాపం పలుకు. ఏం పలకాలంట చెల్లి? శాపం పలుకు అన్నాడు. శాపం పలుకంటే ఈయన పోయి చూస్తే, పోయేదానికి చూసి దేవుడు అన్నాడు, వాళ్ళని కానీ నువ్వు శపించావో మన భాషలో చెప్పాలి, నీ తాట వేస్తా అన్నాడు. అనండి ఏమన్నాడు? నా బిడ్డలను శపించడానికి నువ్వెవడరా? పోదామనేనా? పోతావా? పో అన్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలను అంటే ఆయన అన్నట్టే కదా. సంఘాన్ని అంటే యేసయ్య ఏమన్నాడు? సంఘాన్ని హింసిస్తుంటే, సంఘంలో సేవకులు హింసిస్తుంటే యేసయ్య చెప్పిన మాట ఏంటి? నువ్వు హింసించుచున్న యేసుని నిన్నెప్పుడు కొట్టలేదే. అరే నాయన, నా శరీరం రా సంఘం అంటే. ఎవరో నా బిడ్డలేరా, నా అవయవాలేరా, వాళ్ళను నువ్వు శపించడానికి పోయేది అని ఆపేశాడు. అనవట్లేదు. నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, కొన్ని అన్య సంబంధమైన ఆచారాలను వాళ్ళ ముందు పెట్టి వాటిని అనుసరించేలా చేశాడు. బాగా వినండి, బిలాం బోధ ఎలా ఉంటుందో చెప్తాను. బిలాం బోధ అంటే, బిలాం బోధకులు అంటే ఎలా ఉంటారో చెప్తాను. మీ తలలో పైకి ఎత్తండి ఒకసారి గట్టిగా. ఎత్తిగట్టేనా? చెవులు కూడా తిప్పండి. చెవి గలవారు వినుగాక. మీ అందరికీ చెవులు ఉన్నాయి. బిలాము బోధ ఎలా ఉంటుందంటే, ప్రియ దేవుని సంగమా, ఒకడిని గొయ్యిలోకి తొయ్యరు, గోతులోనికి తొయ్యరు, వాళ్ళే ఆ గోతులో పడేలా చేస్తుంది ఆ బోధ. అర్థమైందమ్మా? ఇప్పుడు నేను ఇలా చూసుకుంటే లేననుకోండి, జాగ్రత్తగా నేను దాటుకుని వెళ్తాను కదా. కానీ ఇక్కడ నాకు ఏదో ఉంది, ఏదో ఉంది దిగేసాను అనుకోండి, ఏమవుతుంది? ఆ గోతులో పడిపోతాను కదా. అలాగే క్రైస్తవ పిల్లలని ఈ రోజున లోకములోనికి వెళ్ళనీయకుండా, లోకమును సంఘములోనికి తేనీయకుండా, బాగా వినండి, లోకములో విగ్రహ సంబంధమైన అన్య సంబంధమైన ఆచారాలను ఆచరించడానికి ఈ బిడ్డలే అక్కడికి వెళ్ళేలా చేస్తాడు. కానీ అపోస్తల బోధ ఏం చేసేసా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలా చేస్తుంది. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించేది అపోస్తల బోధ అయితే, ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి చీకటిలోనికి ఒక కుటుంబం, దేవుని సంఘం వెళ్ళిపోయేలా ప్రోత్సహించేది బిలాము బోధ. కారణం ఏంటంటే డబ్బు, ఆశ. అర్థమైందమ్మా బిలాం బోధ అంటే ఏంటో? డబ్బుల ముఖం చూసి మనం ఎప్పుడు కూడా బోధన మార్చుకోకూడదు. దానియేలుకు దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చారు. ఏమిటంటే, రాజు రాజ్యమును లెక్క చూసి ముగించాను అని. ఆ ముందు రోజు రాత్రి మెనే టెకెళ్ళి ఉపాసన అని చెప్పి గోడ మీద ఒక వేలు వచ్చి రాసి వెళ్ళిపోయింది. ఆ రాత చూసిన కాడి నుంచి, ఆ సందర్భం చూసిన కాడి నుంచి ఈ రాజు కంగారు పడుతున్నాడు. ఆ రాణి వచ్చి, ఎందుకు కంగారు పడుతావు, రాజ్యంలో దానియేలు అనే ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు, ఆత్మ వివేచనతో చెప్పగలడు, వెళ్ళండి అంది. వెళ్ళేటప్పటికి ఈ రాజుగారికి ఉన్న ఆలోచన ఏంటంటే, చాలా డబ్బులు ఇస్తే ఫేవర్గా చెప్తారు అనుకున్నాడు. చాలా డబ్బులు ఇస్తే ఫేవర్గా అంటే మేలుగా మంచి మంచి మాటలు చెప్తాడు అనుకున్నాడు. అప్పుడు దానియేలు చెప్పిన మాట నిజంగా నాకు అద్భుతం అనిపిస్తుంది. ఆ మాట నేను చాలాసార్లు మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో అక్కడ చెప్తూ వచ్చాను. ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఏమంటాడు తెలుసా? నీ ధనము, నీ కానుకలు నీ దగ్గరే ఉంచుకో, నా ప్రభు నాకేం చెప్పాడో చెప్తాను, నిన్ను నీ రాజ్యమును లెక్క చూసి దేవుడు ముగించాడు, నీ చాప్టర్ క్లోజ్ అంటాడు. మహా సామ్రాజ్యానికి చక్రవర్తితో మాట్లాడడానికి నీకెంత గుండె. డబ్బులు ఇస్తే నా దేవుని బోధన మార్చుకుంటానా, నా దేవుని మాటలు మార్చుకుంటానా? ఈ రోజున చూడండి, సంఘము ఆశీర్వాదాలకు ఆశపడి, కార్యాలకు ఆశపడి, స్వస్థతలకు ఆశపడి బోధలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి? బోధనలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మనం అపోస్తుల బోధలోనే ఉండాలి. 3 సంగతులు చెప్పాం దేవుడికి దగ్గరగా ఉండే సంఘానికి. ఏం చెప్తాడు దేవుడు? మొదటిగా, నన్ను నీవు ప్రేమించాలి. 2, నాకు శ్రమలో సైతం నీవు నమ్మకంగా ఉండాలి. 3 ఏం చెప్తాడు? నీకు అనుగ్రహించబడిన అపోస్తుల బోధలోనే నిన్ను నువ్వు కట్టుకొనుచు ఎదగాలి. ఇగో వీళ్ళు రావాలి కదా మన క్యారెక్టర్స్. రెండ్రా బాబులు, మళ్ళీ మేము క్యారెక్టర్స్కి వెళ్ళిపోండి.
మీరే చెప్పాలి. ఇప్పుడు నేను ముందే చెప్పాను, నేను ఏం చెప్పాను అడిగినప్పుడల్లా నాకు చెప్పకపోతే నేను మధ్యలో వాక్యం ఆపేస్తానని మీరు చెప్పాలి. వీళ్ళెవరు? సంఘము, యేసయ్య. వీళ్ళిద్దరు పాట ఏంటి? వీళ్ళిద్దరు పాట ఏంటి? టైటిల్ సాంగ్ పాడండి. అప్పుడు యేసయ్యమన్నాడు, ఒరే నాలోన నీవు నీలోన నేను ఉండాలని ఆశపడేటువంటి బిడ్డవు కదా అని ఫస్ట్ ఏం చెప్పాడు వీడికి? నీవు నన్ను మొదటి ప్రేమతో ప్రేమించు. రెండవదిగా ఏం చెప్పాడు? శ్రమలో సైతం నమ్మకముగా ఉండు. మూడవది ఏం చెప్పాడు? నీవు బిలాము బోధలోకి వెళ్ళక అపోస్తుల బోధలోనే నేనిచ్చి ఉన్నాను. నాలుగోది ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా అరే నీలో 2 క్రియలు ఉన్నాయి. ఎన్ని క్రియలు? అమ్మ ముగించేస్తాను, చాలాసేపు చాలా ప్రయాసతో కూర్చున్నారమ్మా, ముగించేస్తాను. ఎన్ని క్రియలు ఒకసారి చూపించండి. ఎన్ని క్రియలు చూపించారు? 2 చూపించండి. క్రియలు 2 ఆత్మక్రియలు. శరీర క్రియలను చంపాలంట, ఆత్మక్రియలను చావనై ఉన్న అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు శరీర క్రియలు పెరిగిపోతున్నాయి. కోపము, ద్వేషము, అసూయలు, కలహాలు ఇలాంటివి ఉన్నాయే, ఈ పెరుగుతున్నాయి. ఆత్మ ఫలములు ఉన్నాయే, ప్రేమ, సాత్వికము, మంచితనము, దయాళత్వం ఇలాంటివి తగ్గిపోతూ ఉన్నాయి. ఈయన అంటున్నాడు, బిడ్డ నాకు దగ్గరగా ఉన్నావు కాబట్టి చెప్తాను రా, నీ ఆత్మక్రియలను బలపరుచుకో. ఏం బలపరుచుకోవాలంట? ఆత్మక్రియలకు బలపరుచుకో. దేవునికి స్తోత్రం. ఎందుకు బలపరుచుకోవాలో చెప్పనా? ఈ ఆత్మలో బలపరచబడిన వారు, నేను పోయినసారి ఆ ఊరి పేరు ఏంటమ్మా? జోసఫ్ గారి ఊరి పేరు అన్నయ్య. మన జోసఫ్ పాస్ గారికి వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పాను. యెహోవా వలన నూతన బలము పొందిన మనుషుడు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతూ వెళ్ళిపోతాడు. యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఆత్మలో బలవంతులు దైవికంగా కొనుపోబడతారు. ఎక్కడికి కొనుపోబడతారో తెలుసా? మధ్యాకాశానికి కొనుపోబడతారు. చప్పటి కొడుతూ ప్రభుని కనపరచండి. ఆయనతో నిత్యత్వములో ఇద్దరు కలిసి, నాలోన నీవు నీలోన నేను కలిసుంటే అంతే చాలయ, ఇక శాశ్వత రాజ్యములో ఉండబోతున్నా. అందుకనే బిడ్డ నేను ఇలాగే పాత నిబంధనలో సాదృశ్యంగా హానోకుని తీసుకువెళ్ళిపోయి నిష్ఠుడు గనక నాతో నడిచిన తర్వాత కొనిపోయాను రా. నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు కదా, నువ్వు ఆత్మలో బలపడు. నీ ఆత్మలో బలహీనం కామాకు. నీవు దేవుని అభిషేకమును బట్టి, ఉపదేశమును బట్టి, ప్రార్థనను బట్టి, కృపను బట్టి, సహవాసమును బట్టి ఆత్మలో బలవంతుడవై దైవికంగా పై ఎగురుచు వెళ్ళిపోవాలి. బలపరుచుకో అని చెప్తున్నాడు. వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇది సంఘానికి దగ్గరగా ఉన్న సంఘానికి, ఆయన హృదయానికి సమీపంగా ఉండే సంఘానికి చెప్పే సంగతులు. కొందరు దైవజనులు వస్తారు, నీకు ఆ రోజున అది జరగబోతుంది, ఈ తారీఖుని ఇది కొనబోతున్నావు, ఇలాంటి. అది కాదు నా ప్రభు ఈ మధ్యాహ్నం చెప్తుంది. అది రాంగా రైట్ తర్వాత సంగతి. నేను చెప్పే సంగతి ఏంటో తెలుసా? నీవు ఆయన అధికంగా ప్రేమించాలి. శ్రమలో సైతం నమ్మకంగా ఉండాలి. శ్రేష్టమైన బోధలో నిన్ను నువ్వు కట్టుకోవాలి. చావనయున్న ఆత్మ సంబంధమైన సంగతులను నీవు బలపరుచుకుంటూ పైకి ఎగురుతూ యేసయ్య రాకడకు సిద్ధపడాలి. ఇది దేవుడు తన సంఘానికి చెప్పే సంగతులు. ఒక మంచి మాట చెప్పి ముగించేస్తారు. యేసయ్య ప్రధాన యాజకుడి వస్త్రాలను నిర్మించమని చెప్పాడు. ప్రధాన యాజకుడి వస్త్రాలు నిర్మించినప్పుడు ఏంటో తెలుసా దాని అర్థం? ఎందుకో తెలుసా నిర్మించమన్నాడు? ఆ పథకాలన్నీ కూడా యేసు క్రీస్తు యొక్క సంఘానికిను యేసయ్య బిడ్డలకును సాదృశ్యంగా చెప్పబడినవి. న్యాయ విధాన పథకము అనేటువంటి ఒక వస్తువు చేయించారు. ఆ న్యాయ విధాన పథకం ఏమిటో తెలుసా? 12 గోత్రికుల పేర్లు రంగురాళ్లతో చెక్కబడి, ఆ గోత్రికులకు గుర్తుగా ఒక్కొక్క రంగురాయి ప్రధాన యాజకుడి ఛాతి మీద ఉంటుంది. ఈ గుండె వెనక భాగంలో ఉంటే ఆ గుండెకు దగ్గరగా ఇజ్రాయేల్ 12 మంది గోత్రికులు ఉన్నట్టుగా దేవుని బిడ్డలైన సంఘము ఆయన హృదయానికి దగ్గరగా ఉండి హృదయ సంగతులను తెలుసుకుని బ్రతకాలన్నది అక్కడ చెప్పబడుతున్న సందేశం పాత నిబంధనలో. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు ప్రభువులో? నువ్వు ఏ విధంగా ఉన్నావు అంటే ఆయన సంగతులు గ్రహిస్తున్నావా? ఆయన చెప్పిన సంగతులు గుర్తెరిగినట్లుగా జీవిస్తున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒకసారి లేచి నిలబడి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించండి.